నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ, ఎండిఎస్ ప్రాస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ ఎంకే డెంటల్. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక 65 years పేషెంట్ సత్తయ్య గారు వాళ్ళ అబ్బాయితో మన క్లినిక్ విజిట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ అబ్బాయి, సార్ మా ఫాదర్ ఈ మధ్య బాగా నవలి తినలేకపోతున్నారు, ఈ మధ్య షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయాయని చెప్పారు. సో నేను సత్తయ్య గారిని చెక్ చేయడం అనేది జరిగింది. నేను వన్స్ ఆయన నోట్లో ఉన్న పళ్ళని చెక్ చేశాక ఆయనకి ఇలా చెప్పాను, సార్ మీ నోట్లో ఉన్న పళ్ళన్నీ బాగా పాడైపోయి ఉన్నాయి, పళ్ళన్నీ బాగా పుచ్చిపోయి ఉన్నాయి, అవి కూడా అన్ని చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి, మీరు అసలు రోజు ఎలా తింటున్నారు, నమిలి తింటున్నారా లేకపోతే మింగి తింటున్నారా అని చెప్పాను. సో ఆయన కొంచెం సంకోచిస్తూ, సార్ నేను నవలటానికి బాగా ఇబ్బంది పడుతున్నాను, మొత్తం మింగే తింటున్నాను అని అన్నారు. సో మనలో చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు నమిలి తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. మింగి తినడం వల్ల డైజెషన్ అవ్వకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. సో నేను ఆయన ఇలా అడిగాను, సార్ ఎందుకు సార్ మీరు ఇన్ని నెలలుగా ఆర్ ఇన్ని ఇయర్స్గా ఎందుకు మీ పళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించలేకపోయారని అడిగాను. ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యి, పిల్లల చదువుల కోసం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నేను నా మీద శ్రద్ధ వహించలేకపోయాను, ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పారు. సో నేను ఇంకొకటి విషయం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, నోట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల పెద్దవాళ్ళకి గుండెకి రిలేటెడ్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సో నేను సత్తయ్య గారికి వాళ్ళ అబ్బాయికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ ప్లాన్స్ అని చెప్పాను. ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి చెప్పింది ఏంటి అని అంటే, నేను యాజ్ అ డెంటిస్ట్ ఫస్ట్ థింగ్ నేను పళ్ళు సేవ్ చేయడానికి చూస్తాను, కాకపోతే మీ ఫాదర్ గారికి ఏ పన్ను సేవ్ చేసే కండిషన్లో లేదు. సో నేను వాళ్ళకి చెప్పిన ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న పళ్ళన్నీ తీయించేసుకోవాలి, తీయించేసుకున్నాక ఐదర్ రిమూవబుల్ ఆర్ ఫిక్స్డ్ ఆప్షన్కి వెళ్ళాలి అని చెప్పాను. సో వాళ్ళు వాళ్ళ అబ్బాయితో కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే ఫిక్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్కి వెళ్ళారు. సో మనము ఏ రోజైతే పళ్ళు తీసేసామో ఆ పళ్ళతో పాటు ఇన్ఫెక్షన్ అంతా తీసేసి పైన ఒక 6 ఇంప్లాంట్లు కింద ఒక 6 ఇంప్లాంట్లు పెట్టడం జరిగింది. సో ఇంప్లాంట్స్ పెట్టాక మనం ఒక 3 months అనేది వెయిట్ చేసాము. సో ఎందుకు వెయిట్ చేసాము అంటే, సత్తయ్య గారి కండిషన్లో ఎముక కొంచెం మెత్తగా ఉండటం వల్ల అండ్ ప్రీవియస్గా బాగా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మనం ఇమీడియట్గా పళ్ళు అనేది ఇవ్వలేదు. వన్స్ ఒక 3 months అయ్యాక ఇంప్లాంట్స్ అన్ని బాగా గట్టి పడ్డాక మనము పైన ఒక 12 పళ్ళు కింద ఒక 12 పళ్ళు మొత్తం 24 ఫిక్స్డ్ పళ్ళు అనేది పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన చక్కగా నవ్వులుతున్నారు, చాలా కాన్ఫిడెంట్గా స్మైల్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా ఈ మధ్య ఆయన బ్లడ్ లెవెల్ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చాయి. సో మీరు మీ పేరెంట్స్కి ఏదైనా పంటికి రిలేటెడ్ సమస్య ఉన్నా ఒక పన్నే అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మన ఎంకే డెంటల్ కానీ దగ్గరలో ఉన్న మన డెంటల్ క్లినిక్స్ కానీ కన్సల్ట్ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.